Dear learners, welcome you all. In this class, I am going to discuss how to solve the assignment problem. Assignment problem అంటే ఏ విధంగా ఉంటుంది చూద్దాం. సాల్వ్ ద ఫాలోయింగ్ అసైన్మెంట్ ప్రాబ్లమ్ అని క్వశ్చన్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది మీకు ఎగ్జామినేషన్ లో. సో ఇది 10 మార్క్స్ కి మీకు అడుగుతారు. ఇక్కడ పర్సన్స్ అని ఉన్నాయి, ఇక్కడ ఏబిసిడిఈ పర్సన్స్ కనిపిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ అలానే జాబ్స్ 1 2 3 4 5 అని ఇచ్చారు. ఇక్కడ ఏ అనే పర్సన్ ఫస్ట్ జాబ్ చేయడానికి 11 యూనిట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇట్ మే బి హండ్రెడ్స్ ఆర్ థౌసండ్స్. అలానే సెకండ్ జాబ్ చేయడానికి 17, 8, థర్డ్ జాబ్ కి, ఫోర్త్ జాబ్ కి 16, ఫిఫ్త్ జాబ్ కి 20. అలా బి అనే పర్సన్ 5 డిఫరెంట్ జాబ్స్ చేయడానికి ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు. సి పర్సన్ డిమాండ్స్, డి పర్సన్ డిమాండ్స్, ఈ అనే పర్సన్ యొక్క డిమాండ్స్ ఇక్కడ ఇచ్చారు. మరి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ ఏ పర్సన్ కి ఏ జాబ్ మనం అలొకేట్ చేస్తే మనకి టోటల్ అసైన్మెంట్ కాస్ట్ అనేది మినిమం అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఏంటి అంటే ఒక పర్సన్ ఒక జాబ్, అంటే ఒక పర్సన్ ఒక జాబ్ మాత్రమే చేయగలరు. అలానే ఒక జాబ్ ని ఒక పర్సన్ కి మాత్రమే అలొకేట్ చేయాలి. సో 1 to 1 ఈ కండిషన్ ని మనం గుర్తుపెట్టుకొని మనం ఇక్కడ అసైన్మెంట్ ఇవ్వాలి. ఆ అసైన్మెంట్ అనేది టోటల్ కాస్ట్ తక్కువగా అయ్యేటట్టుగా ఉండాలి. సో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాము అనేది చూద్దాం. సో సొల్యూషన్ లో ఫస్ట్ మీరు క్వశ్చన్ ఇచ్చిన వెంటనే మీరు ఏం చేయాలి అంటే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి అబ్జర్వ్ చేద్దాం. సో ఏబిసిడిఈ టోటల్ 5 రోస్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ రోస్ దగ్గర 5 అని రాస్తాం. అదే విధంగా కాలమ్స్ అబ్జర్వ్ చేయండి, కాలమ్స్ కూడా మనకి 5 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ కాలమ్స్ దగ్గర 5 అని రాస్తాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ పర్సన్స్, నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇవి రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్రాబ్లం ని ఏమంటామంటే బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం అని అంటాం. సో ఇఫ్ ద నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ ఈక్వల్ దెన్ వీ సే దట్ ఇట్ ఈస్ ఏ బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం. ఇన్ కేస్ మనకి ఈక్వల్ గా ఇవ్వలేదు అనుకోండి, అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇన్ కేస్ మనకి కాలమ్స్ తక్కువ ఉన్నాయనుకోండి, మనం ఒక డమ్మీ కాలమ్ ని కాస్ట్ జీరోస్ గా తీసుకొని ఒక డమ్మీ కాలమ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఇన్ కేస్ పర్సన్స్ తక్కువగా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు ఒక డమ్మీ రోని సేమ్ కాస్ట్ జీరో తీసుకొని ఇంట్రొడ్యూస్ చేస్తాం. కానీ మన ప్రాబ్లంలో రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి డమ్మీ రో అవసరం లేదు, డమ్మీ కాలమ్ కూడా అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టెప్ 1. సో ఫస్ట్ స్టెప్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సబ్ట్రాక్ట్ ది మినిమం ఎలిమెంట్ ఆఫ్ ఈచ్ రో ఫ్రమ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ దట్ రో. దీని మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ రో తీసుకోండి. ఫస్ట్ రో అంటే ఏంటి, ఏ ఉన్నటువంటి రో. సో ఈ రోలో మినిమం ఎలిమెంట్ కనిష్ట మూలకాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సో వాట్ ఈస్ ద మినిమం ఎలిమెంట్ హియర్? ఫస్ట్ రోలో మినిమం ఎలిమెంట్ 8. సో మినిమం ఎలిమెంట్ 8 కాబట్టి ఈ 8 ని అన్ని ఎలిమెంట్స్ లో నుంచి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. వెరీ సింపుల్. చూడండి 11 ఉంది, 11 లో నుంచి 8 ని తీసేద్దాం. 17 లో నుంచి కూడా 8, 8 లో నుంచి 8, 16 లో నుంచి 8, 20 లో నుంచి 8. అప్పుడు మనకు 11 మైనస్ 8 అంటే 3 వస్తుంది. నెక్స్ట్ 17 మైనస్ 8 అంటే 9, 8 మైనస్ 8 అంటే 0, 16 మైనస్ 8 అంటే 8, 20 మైనస్ 8 అంటే 12. ఇదే ప్రాసెస్ ని మిగతా అన్ని రోస్ కి కూడా మనం అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ రో తీసుకోండి. సెకండ్ రోలో మనకి మినిమం ఎలిమెంట్ ఎంత ఉంది? ఇక్కడ 6 ఉంది కాబట్టి ఈ 6 ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ 6 ని అన్ని ఎలిమెంట్స్ లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే -6, -6, -6, -6. సో ఇదే విధంగా అన్ని రోస్ లో మినిమం ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకుందాం. థర్డ్ రోలో మినిమం ఎలిమెంట్ 12 ఉంది, సో ఈ 12 ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఫోర్త్ రోలో మినిమం ఎలిమెంట్ 17 ఉంది, సో 17 ని తీసేయాలి. ఫోర్త్ రోలో మనకి మినిమం ఎలిమెంట్ 10 ఉంది. ఈ విధంగా సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఈ ఫస్ట్ టేబుల్ మనకు జనరేట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నెక్స్ట్ స్టెప్ చూడండి. సబ్ట్రాక్ట్ ది మినిమం ఎలిమెంట్ ఆఫ్ ఈచ్ కాలమ్ ఫ్రమ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ దట్ కాలమ్. అంటే దీని అర్థం ఏంటి? ఫస్ట్ కాలమ్ తీసుకుందాం. ఫస్ట్ కాలమ్ ఏంటి? ఇక్కడ 3, 3, 1, 4, 4. ఈ ఫస్ట్ కాలమ్ లో మినిమం ఎలిమెంట్ ఎంత ఉంది? సో ఫస్ట్ కాలమ్ లో మినిమం ఎలిమెంట్ 1 ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ద మినిమం ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ ని అన్ని ఎలిమెంట్స్ లో నుంచి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 22033. సో 22033 అనేది మనకి ఫస్ట్ కాలమ్ అవుతుంది. మరి సెకండ్ కాలమ్ లో మినిమం ఎలిమెంట్ ఏముంది? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దిస్ ఇస్ ద సెకండ్ కాలమ్.
ఈ సెకండ్ కాలంలో మినిమం ఎలిమెంట్ 0 ఉంది, థర్డ్ కాలంలో కూడా 0నే ఉంది, ఫోర్త్ కాలం 0నే. కాబట్టి ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్ కాలమ్స్ ఏ విధంగా వస్తాయి? యాజ్ ఇట్ ఈస్ గా వస్తాయి. సో యాజ్ ఇట్ ఈస్ గా మనం వాల్యూస్ ని రాసుకోవడం జరిగింది. లాస్ట్ కాలం మనం అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ కాలంలో మినిమం ఎలిమెంట్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడంతా 0 మినిమం ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా వచ్చాయి. లాస్ట్ కాలంలో 4 కాబట్టి ఈ 4 ని మనం సబ్ట్రాక్ట్ చేస్తూ వస్తాం. 4 ని సబ్ట్రాక్ట్ చేసి వచ్చేటువంటి టేబుల్ మనకి ఇక్కడ కింద జనరేట్ అయింది. ఇది స్టెప్ 2. ఇక నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి అంటే గివ్ అసైన్మెంట్ ఫర్ 0. సో మీరు ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేసి చూసిన తర్వాత మీరు అల్గారిథం ఒకసారి చెక్ చేసుకోండి. అల్గారిథం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. హంగేరియన్ మెథడ్ ఆర్ అసైన్మెంట్ అల్గారిథం అని చెప్పి ఇది కూడా మీకు ఎక్కువగా 10 మార్క్స్ అడుగుతుంటారు. హంగేరియన్ మెథడ్ ఆర్ అసైన్మెంట్ అల్గారిథం ఏది అడిగినా ఒకటే. సో 10 మార్క్స్. మనం ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేస్తున్నామో ఇవే పాయింట్స్ అక్కడ జనరేట్ అవుతాయి. సో స్టెప్ 1 రాసాం. సో స్టెప్ 1 కంటే ముందు బ్యాలెన్స్డ్ కాదా చెక్ చేస్తాం. స్టెప్ 1 లో మినిమం ఎలిమెంట్ ఆఫ్ ఈచ్ రో ని మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. సెకండ్ స్టెప్ లో మినిమం ఎలిమెంట్ ఆఫ్ ఈచ్ కాలమ్. థర్డ్ స్టెప్ లో అసైన్మెంట్ ఫర్ జీరోస్. సో ఇక్కడ అసైన్మెంట్స్ ఫర్ జీరోస్ అన్నప్పుడు సేమ్ టేబుల్ మనకి ఇక్కడ రిపీట్ అవుతుంది. మీరు ఇక్కడే అసైన్మెంట్స్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేయొచ్చు. సో సేమ్ టేబుల్ ఇక్కడ అసైన్మెంట్స్ ఇచ్చేటప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. వైల్ గివింగ్ ద అసైన్మెంట్స్ ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ సింగిల్ జీరో రో. ఎప్పుడు కూడా ఒకే ఒక జీరో ఉండేటువంటి రో నుంచి స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ రో చూద్దాం. ఫస్ట్ రో అంటే ఏ ఉన్నటువంటి రో. ఈ రోలో మనకు ఒకే ఒక్క జీరో ఉంది కాబట్టి మనం ఇక్కడ అసైన్మెంట్ ఇద్దాం. అసైన్మెంట్ ఇచ్చాక ఇఫ్ దేర్ ఆర్ ఎనీ అదర్ జీరోస్ ఇన్ దట్ కాలం, ఈ కాలంలో మనం ఎక్కడైతే అసైన్మెంట్ ఇచ్చామో ఆ కాలంలో ఇక్కడ ఇంకొక జీరో ఉంది కాబట్టి ఈ జీరోని మనం క్యాన్సిల్ చేస్తున్నాం. దీని అర్థం ఏంటంటే ఏ అనే పర్సన్ కి థర్డ్ జాబ్ ఇస్తున్నాము, ఇక్కడ డి అనే పర్సన్ కి కూడా థర్డ్ జాబ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కానీ ఒక పర్సన్ కి ఒక జాబే అంటున్నారు కాబట్టి డి అనే పర్సన్ కి థర్డ్ జాబ్ ఇవ్వడానికి వీల్లేదు కాబట్టి మనం ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద మీనింగ్. ఓకే వెల్ నౌ సెకండ్ రో, కమ్ టు ద సెకండ్ రో. సెకండ్ రో ఏంటి? ఇక్కడ బి ఉన్నటువంటి రో. ఈ రో 2 1 ఇక్కడ చూడండి 2 1 6 0 5 ఇక్కడ కూడా మనకి సింగిల్ జీరోనే ఉంది కాబట్టి ఇక్కడ మనం అసైన్మెంట్ ఇద్దాం. ఇక్కడ అసైన్మెంట్ ఇచ్చాక సేమ్ ప్రాసెస్. ఈ కాలంలో ఇంకొక జీరో ఉంది, దీన్ని మనం క్యాన్సిల్ చేస్తున్నాం. అంటే బికి ఆల్రెడీ ఫోర్త్ జాబ్ అలాట్ అయింది కాబట్టి సికి మళ్ళీ ఫోర్త్ జాబ్ ఇవ్వకూడదు కాబట్టి మనం క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక నెక్స్ట్ థర్డ్ రో అబ్జర్వ్ చేయండి. థర్డ్ రోలో 2 జీరోలు ఉన్నాయి కాబట్టి దీనికి అసైన్మెంట్ ఇప్పుడే ఇవ్వద్దు. నెక్స్ట్ కమ్ టు ద ఫోర్త్ రో. ఫోర్త్ రోలో అసలు జీరోసే లేవు. నౌ కమ్ టు ద లాస్ట్ రో. లాస్ట్ రో 3 0. లాస్ట్ రో ఏంటి? ఇక్కడ ఈ ఉన్నటువంటి రో. సో 3 0 2 1 1 సింగిల్ జీరో ఉంది ఇక్కడ కాబట్టి ఇక్కడ మనం అసైన్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా సింగిల్ జీరో ఉన్న రోని సెలెక్ట్ చేసుకొని వాటికి అసైన్మెంట్స్ ఇస్తాము. అదే కాలంలో ఇంకా రిమైనింగ్ ఏమైనా జీరోస్ ఉంటే వాటిని మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ క్యాన్సిల్ చేస్తూ ఉన్నాము. ఇలా రోస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే సింగిల్ జీరో ఉన్నటువంటి కాలం ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో సింగిల్ జీరో రోస్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు సింగిల్ జీరో కాలం. కాలం అంటే మనకి వర్టికల్ గా మనం చెక్ చేద్దాం. కాలం అంటే ఫస్ట్ జాబ్ ఉన్నటువంటి కాలం చూద్దాం. ఏం 2 2 0 3 3 ఇక్కడ మనకు సింగిల్ జీరోనే ఉంది. సో గివ్ అసైన్మెంట్ ఫర్ దిస్ జీరో. ఇక్కడ అసైన్మెంట్ ఇచ్చాక ఈ రోలో ఏమైనా జీరోస్ ఉన్నాయి అంటే వాటిని మనము క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సి అనే పర్సన్ కి ఫస్ట్ జాబ్ ఇచ్చేసాం కానీ సి అనే పర్సన్ కి ఇంకొక జాబ్ ఇవ్వడానికి కూడా ఇక్కడ ఛాన్స్ కనిపిస్తోంది. కానీ మనం ఒక పర్సన్ కి ఒక జాబే అలొకేట్ చేయాలి కాబట్టి మనం ఈ జీరోని క్యాన్సిల్ చేస్తూ ఉన్నాం. సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు గివ్ ది అసైన్మెంట్స్. ఆఫ్టర్ గివింగ్ ద అసైన్మెంట్స్ ఇచ్చాక ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఈచ్ రో అండ్ ఈచ్ కాలం కి ఒక్కొక్క అసైన్మెంట్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. లేదా సింపుల్ గా ప్రతి ఒక్కరికి జాబ్ అలాట్ అయిందా లేదా అనేది చెక్ చేద్దాం. ఏకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏ అనే పర్సన్ కి ఇక్కడ మనకు థర్డ్ జాబ్ అలొకేట్ అయింది, బికి ఏమో ఫోర్త్ జాబ్, సికి ఏమో ఫస్ట్ జాబ్, డికి ఎలాంటి జాబ్ మనం అలొకేట్ చేయలేదు, ఈకి సెకండ్ జాబ్ అలొకేట్ చేయడం జరిగింది. సో హియర్ ద పర్సన్ డి హ్యాస్ నాట్ అసైన్ టు ఎనీ జాబ్. సో అలా ఉన్నప్పుడు మనకి సొల్యూషన్ ఇట్ ఈస్ నాట్ ఆప్టిమల్ అని అంటాం. మరి ఆప్టిమల్ కాదు అన్నప్పుడు మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని చూద్దాం. సో హియర్ వీ హ్యావ్ టు రైట్ వన్ పాయింట్. హియర్ ద ఈచ్ రో అండ్ ఈచ్ కాలమ్ హ్యావ్ it should have only one assignment. But if you observe here fourth row అంటే ఇది డి ఉన్నటువంటి రో, అలానే ఫిఫ్త్
ఇక్కడ చూడండి 5th కాలం. ఈ రెండిటికి మనకి అసైన్మెంట్స్ అనేవి లేవు. సో అదే పాయింట్ ని మనం ఇక్కడ రాస్తాం. హియర్ 4th రో అండ్ 5th కాలం. 4th రోకి లేదు అసైన్మెంట్, 5th కాలం కి కూడా అసైన్మెంట్ లేదు. హెన్స్ ద సొల్యూషన్ ఈజ్ నాట్ ఆప్టిమల్. ఒకవేళ అన్నిటికీ అసైన్మెంట్స్ ఉంటే అప్పుడు మనము సొల్యూషన్ ఆప్టిమల్ అని చెప్పి ఇక్కడికి స్టాప్ చేసి అసైన్మెంట్ షెడ్యూల్ రాసి కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇక్కడ అసైన్మెంట్ లేదు కాబట్టి, ఒక పర్సన్ కి జాబ్ లేదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే డ్రా ది మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ టు కవర్ మాక్సిమం జీరోస్. ఇక్కడ మనము ఈ జీరోస్ అంటే మనం అసైన్మెంట్ ఇచ్చిన జీరోస్ కావచ్చు, లేదా క్యాన్సిల్ చేసిన జీరోస్ కావచ్చు. జీరోస్ అంటే ఇవన్నీ కవర్ అయ్యే విధంగా మనం లైన్స్ ని మనం డ్రా చేయాలి. అయితే లైన్స్ అనేవి మినిమం ఉండాలి, జీరోస్ అన్ని కవర్ కావాలి. ఏ విధంగా డ్రా చేస్తాము అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఎప్పుడైనా సరే మనము డ్రా చేసేటప్పుడు ఎక్కువ జీరోస్ ఉన్నటువంటి వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎక్కువ జీరోస్ మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి? 3rd రో అంటే సి ఉన్న రోలో 0 0 0 అంటే మనకి ఇక్కడ 3 zeros. ఇఫ్ యు అబ్జర్వ్ 3 zeros ఆర్ దేర్. సో ఈ 3 zeros కవర్ అయ్యే విధంగా మనము ఒక లైన్ ని డ్రా చేద్దాం. సో హియర్ ఐ యామ్ డ్రాయింగ్ వన్ లైన్. సో దిస్ ఈస్ L1 ఫస్ట్ లైన్ అనుకుందాం. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఉండాలి? నెక్స్ట్ మాక్సిమం జీరోస్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేద్దాం. నెక్స్ట్ జీరోస్ చూడండి, ఇక్కడ 0 0 3rd కాలం ని అబ్జర్వ్ చేయండి, 2 zeros ఉన్నాయి. కాబట్టి ఈ 2 zeros కవర్ అయ్యే విధంగా ఒక లైన్ ని మనం డ్రా చేస్తూ ఉన్నాం. సో దీన్ని మనం లైన్ 2 అని అనుకుంటున్నాం. నెక్స్ట్ బి దగ్గర ఒక 0 ఉంది కాబట్టి ఈ బి దగ్గర ఒక లైన్ ని మనం డ్రా చేస్తాం. సో దిస్ ఈజ్ L3. ఓకే, నౌ there is one more 0. ఇంకొక 0 ఉంది కాబట్టి ఈ 0 ని కవర్ అయ్యే విధంగా, ఈ 0 కవర్ అయ్యే విధంగా ఇంకొక లైన్ ని మనం డ్రా చేస్తూ ఉన్నాము వర్టికల్ గా. సో టోటల్ గా మనం ఎన్ని లైన్స్ మనం ఇక్కడ డ్రా చేసాము? 4 లైన్స్ డ్రా చేసాము. జీరోస్ అన్ని కూడా మనకి ఇక్కడ కవర్ అయ్యాయి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో ఆఫ్టర్ డ్రాయింగ్ ద లైన్స్ మనం డ్రా చేశాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ 3 kinds ఆఫ్ ఎలిమెంట్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అందులో ఫస్ట్ వన్ చూడండి 2 ఉంది. ఈ 2 ని మనం ఏమంటామంటే అన్కవర్డ్ ఎలిమెంట్. అంటే ఈ 2 అనేటువంటి ఈ ఎలిమెంట్ మీద ఎలాంటి లైన్ లేదు, ఎలాంటి కవర్ లేదు కాబట్టి దీన్ని మనం అన్కవర్డ్ అని అంటాం. నెక్స్ట్ 9 అనే ఎలిమెంట్ ని అబ్జర్వ్ చేయండి. ఈ 9 అనే ఎలిమెంట్ మీద ఒక లైన్ మనం డ్రా చేసాం కాబట్టి ఇది కవర్డ్ అవుతుంది. అలానే 0 అనేది కవర్డ్, 8 ఇవి రెండు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, నో లైన్ కాబట్టి అన్కవర్డ్ అని అంటాం. ఇక్కడ నెక్స్ట్ బి దగ్గర చూడండి, ఈ 2 అనేది కవర్డ్ ఎందుకంటే ఒక లైన్ ఉంది. అయితే 1 అనేది చూడండి, 1 అనే ఎలిమెంట్ దగ్గర 2 లైన్స్ మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఎలిమెంట్ ని మనం ఏమంటామంటే ఇంటర్సెక్టింగ్ ఎలిమెంట్ అంటాం. ఇక్కడ ఎలాంటి లైన్ లేకపోతే నో లైన్ అయితే మనం ఏమంటాం? దాన్ని అన్కవర్డ్ అని అంటాం. చూడండి, ఎలాంటి లైన్ మనకి ఇక్కడ కనిపించకపోతే అప్పుడు మనం దాన్ని అన్కవర్డ్ అని అంటాం. కవర్డ్ అంటే మనము సింగిల్ లైన్ ఉంటే కవర్డ్ ఎలిమెంట్ అని అంటాం. ఇంటర్సెక్టింగ్ ఎలిమెంట్స్ అంటే 2 లైన్స్ ఉన్నాయి అనుకోండి అప్పుడు మనము ఇంటర్సెక్టింగ్ ఎలిమెంట్ అని అంటాం. సో ఈ విధంగా 3 kinds ఆఫ్ ఎలిమెంట్స్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఇంటర్సెక్టింగ్ ఎలిమెంట్స్ మీరు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. 1 అనేది ఇంటర్సెక్టింగ్ ఎలిమెంటే, 6 ఇంటర్సెక్టింగే, 4 3. సో ఈ 4 ఎలిమెంట్స్ మనకి ఇంటర్సెక్టింగ్ అవుతాయి. ఇవన్నీ కూడా మనకు అన్కవర్డ్ అవుతాయి. సింగిల్ లైన్ ఉన్నవి కవర్డ్ ఎలిమెంట్స్ అవుతాయి. సో ఈ కన్ఫ్యూజన్ లేదు అంటే మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళొచ్చు. సో ఇలా ఐడెంటిఫై చేశాక నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ అన్కవర్డ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అన్కవర్డ్ అంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా ఎలాంటి లైన్ వాటి మీద ఉండకూడదు. సో 2 అనే ఎలిమెంట్, 8 8 11 5 1 1 3 3. సో ఆల్ దీస్ ఆర్ అన్కవర్డ్ ఎలిమెంట్స్. ఈ అన్కవర్డ్ ఎలిమెంట్స్ నుంచి మనం ఏం చేస్తామంటే మినిమం ఎలిమెంట్ ని సెలెక్ట్ చేస్తాం. కవర్ లేనటువంటి ఎలిమెంట్స్ మనకి 2 8 8 11 5 1 1 3 3 లలో మినిమం ఎలిమెంట్ మనకి ఏముంది? 1 ఉంది. సో ఈ ఎలిమెంట్ ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చేయాలి ప్రాసెస్ అంటే అన్కవర్డ్ ఎలిమెంట్స్ నుంచి ఈ మినిమం ఎలిమెంట్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో లిజన్ కేర్ఫుల్లీ. మినిమం ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అన్కవర్డ్ నుంచి ఈ మినిమం ఎలిమెంట్ ని మనం ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే
2 minus 1, 8 minus 1, 8 minus 1, 3 minus 1, 3 minus 1, 11 minus 1, 1 minus 1, 1 minus 1, 5 minus 1. సో ఈ విధంగా అన్కవర్డ్ ఎలిమెంట్స్ లో నుంచి మనము 1 ని సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, నెక్స్ట్ కవర్డ్ ఎలిమెంట్స్. కవర్డ్ ఎలిమెంట్స్ ని మనం యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. అంటే ఏ ఎలిమెంట్ ఉంటే అదే ఎలిమెంట్ ని మనము నెక్స్ట్ టేబుల్లో రాయాల్సి ఉంటుంది. ఇంటర్సెక్టింగ్ ఎలిమెంట్స్. ఇంటర్సెక్టింగ్ ఎలిమెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఇంటర్సెక్టింగ్ ఎలిమెంట్స్ అంటే మనకి ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఇంటర్సెక్టింగ్ ఎలిమెంట్స్ దగ్గర మనం 1 అంటే ఏమి, ఇక్కడ మినిమం ఎలిమెంట్ అని అర్థం. ఇక్కడ మినిమం ఎలిమెంట్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది. మరి జస్ట్ కవర్ అయిన ఎలిమెంట్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. ఇప్పుడు మాడిఫైడ్ టేబుల్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇక్కడ -1 చేస్తున్నాం కాబట్టి ఇది 1 అవుతుంది. అలానే 9 కవర్డ్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నా. 0 అనేది కవర్డ్. 7. నెక్స్ట్ బి దగ్గర చూడండి, బి అనే రో దగ్గర 2, ఇక్కడ 2 రాస్తున్నా. 1 + 1 అంటే 2, 6 + 1 అంటే 7, 0, 5. నెక్స్ట్ 0, 5, 4, 0, 0. నెక్స్ట్ 2, 7, 0, 10, 4. నెక్స్ట్ 2, 0, 2, 0, 0. So in this way we have to write the matrix. So after writing the matrix like this, ఈ విధంగా మ్యాట్రిక్స్ మనం డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, నెక్స్ట్ సేమ్ థింగ్ అగైన్ గివ్ ది అసైన్మెంట్. సేమ్ ఇంతకుముందు ఏ ప్రాసెస్ లో అయితే మనం అసైన్మెంట్స్ ఇచ్చామో అదే విధంగా ఇక్కడ కూడా మనం అసైన్మెంట్స్ ని ఇవ్వాలి. అసైన్మెంట్స్ ఇచ్చేటప్పుడు సేమ్ ప్రాసెస్, సింగిల్ 0 ఉన్న రోకి అసైన్మెంట్ ఇవ్వాలి. మనకు తెలుసు ఇక్కడ ఫస్ట్ రోలో సింగిల్ 0 ఉంది. ఐఎమ్ గివింగ్ ద అసైన్మెంట్. ఇక్కడ ఉన్నటువంటి 0ని క్యాన్సిల్ చేస్తున్నా. నెక్స్ట్ సెకండ్ రో చూడండి, సెకండ్ రోలో సింగిల్ 0 ఉంది. ఇక్కడ సింగిల్ 0 ఇచ్చాక ఇక్కడ 2 zeros ఉన్నాయి. ఈ రెండింటిని మనం క్యాన్సిల్ చేస్తూ ఉన్నాం. అలానే నెక్స్ట్ థర్డ్ రోలో 2 zeros ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ఇవ్వద్దు. నెక్స్ట్ లాస్ట్ ఫోర్త్ రోలో ఎలాంటి జీరోస్ లేవు. ఫిఫ్త్ రోలో 2 zeros ఉన్నాయి కాబట్టి సింగిల్ 0 ఉన్న రోస్ కంప్లీట్ అయిపోయినాయి మనకి ఇక్కడ. నెక్స్ట్ సింగిల్ 0 ఉన్న కాలమ్స్ ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఎప్పుడు కూడా ఫస్ట్ కాలం నుంచే రండి. ఫస్ట్ కాలం అంటే ఇక్కడ 1 ఉన్నటువంటి ఈ కాలంలో ఇక్కడ మనం అసైన్మెంట్ ఇస్తున్నాం. ఇక్కడ అసైన్మెంట్ ఇచ్చాక ఈ రోలో ఉన్నటువంటి ఈ 0ని మనం క్యాన్సిల్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ సింగిల్ 0 ఉన్నటువంటి కాలం అంటే ఈ కాలం వస్తుంది. ఇక్కడ అసైన్మెంట్ ఇచ్చాక దీన్ని మనం క్యాన్సిల్ చేస్తూ ఉన్నాం. సో ఆఫ్టర్ గివింగ్ దీస్ వన్స్ అగైన్ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ దట్ D has no assignment. D కి మళ్ళీ జాబ్ ఎలాంటి జాబ్ లేదు. సో వన్స్ అగైన్ వీ హ్యావ్ టు డ్రా ది మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ టు కవర్ ది మాక్సిమం జీరోస్. ఏ విధంగా డ్రా చేస్తాం అనేది సేమ్ ప్రాసెస్. ఫస్ట్ మాక్సిమం జీరోస్ ఉన్నటువంటి సి ఒక లైన్ డ్రా చేస్తున్నా. అలానే ఈలో కూడా మాక్సిమం జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక మనకు మిగిలినది సెకండ్ రో, ఫస్ట్ రో. అయితే ఇక్కడ ఒక చిన్న ఇక్కడ ఇక్కడ 2 zeros ఉన్నాయి. ఇక్కడ మనకు యూ కెన్ అబ్జర్వ్ ఈ 2 zeros కవర్ అయ్యే విధంగా ఇంకొక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక మిగిలినది మనకి ఇక్కడ ఈ 0. ఈ 0కి మనము వర్టికల్ గా వేయాలా, హారిజాంటల్ గా వేయాలా అనేది ఇక్కడ డౌట్ఫుల్ గా ఉంది. అయితే ఒక చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. వర్టికల్ గా మనం ఒకవేళ డ్రా చేస్తే ఇక్కడ 0 అనేటువంటి ఎలిమెంట్ ఏదర్ అసైన్మెంట్ ఇచ్చిన 0 కావచ్చు, క్యాన్సిల్ చేసిన 0 కావచ్చు. ఎప్పుడూ కూడా ఇంటర్సెక్టింగ్ లేకుండా చూసుకోండి. ఇంటర్సెక్టింగ్ లో లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఇంటర్సెక్టింగ్ అన్నప్పుడు మనం ఏం చేస్తామని చెప్పాను, ఇక్కడ యాడ్ చేస్తామని చెప్పాను. ఇక్కడ ఇంటర్సెక్టింగ్ దగ్గర యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు 0 వెళ్ళిపోయి మనకి ఆ మినిమం ఎలిమెంట్ ఏముందో ఆ ఎలిమెంట్ రావడంతో మనకి అసైన్మెంట్స్ ఇవ్వడానికి ఉన్న ఛాన్సెస్ అనేది తగ్గిపోతాయి. కాబట్టి మనం ఇక్కడ 0 అనేది ఇంటర్సెక్టింగ్ వస్తుంది కాబట్టి ఇలా ఇవ్వకుండా మనం నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏముంది, మనకు హారిజాంటల్ గా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి హారిజాంటల్ గా మనం లైన్ ని డ్రా చేస్తూ ఉన్నాం. ఇక మీ అందరికీ తెలుసు, ఇందాక డిస్కస్ చేశాను కవర్డ్ ఏంటి, అన్కవర్డ్ ఏంటి, ఇంటర్సెక్టింగ్ ఏంటి ఐడియా ఉంది. ఇప్పుడు చూడండి, ఈ అన్కవర్డ్ ఎలిమెంట్స్ లో ఇక్కడ ఈ టేబుల్లో మినిమం ఎలిమెంట్ మనకు ఎంత ఉంది అంటే 1. మినిమం ఎలిమెంట్ ఈజ్ 1.
సో మినిమం ఎలిమెంట్ 1 కాబట్టి ఈ 1 ని మనం ఏం చేయాలి అంటే సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో 1 మైనస్ 1, 9 మైనస్ 1, 7 మైనస్ 1 ఎక్కడి నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి? అన్కవర్డ్ ఎలిమెంట్స్ లో నుంచి మాత్రమే సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో అప్పుడు మనకి న్యూ టేబుల్ ఎలా వస్తుంది? 1 మైనస్ 1 0, 8 0, 6 6, 2 2 ఎందుకంటే కవర్డ్ కదా. నెక్స్ట్ 7 అనేది ఇంటర్సెక్టింగ్ కాబట్టి మనం 8 అని రాస్తాం. యాడ్ చేస్తున్నాం 0 5 0 5 5 0 0 1 6 0 9 3 and the last one చూడండి 2 0 I think this is 2. Yes, so 3 0 0. సో అన్కవర్డ్ నుంచి మనం సబ్ట్రాక్ట్ చేస్తూ రాసాము, కవర్డ్ ఎలిమెంట్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసాము, ఇంటర్సెక్టింగ్ ఎలిమెంట్ దగ్గర ఈ మినిమం ఎలిమెంట్ ని యాడ్ చేస్తూ రాసాము. ఇక్కడ ఇంటర్సెక్టింగ్ ఎలిమెంట్ జస్ట్ 3 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి, 7 4 2. సో కాబట్టి 8 5 3 వచ్చింది. కవర్డ్ వన్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసాం. నెక్స్ట్ ప్రాసెస్ ఈజ్ సేమ్ థింగ్. సో వన్స్ అగైన్ గివ్ అసైన్మెంట్ ఫర్ జీరోస్. సో అసైన్మెంట్ ఫర్ జీరోస్ ఇచ్చేటప్పుడు సింగిల్ జీరో ఉన్న రో మనకి ఇక్కడ సెకండ్ రో అవుతుంది కాబట్టి సెకండ్ రోకి అసైన్మెంట్ ఇద్దాం. సెకండ్ రోకి అసైన్మెంట్ ఇవ్వడంతో ఇక్కడ మనకు 0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ సింగిల్ జీరో రో అంటే డి. ఇక్కడ అసైన్మెంట్ ఇవ్వడంతో మనకి ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ క్యాన్సిల్ అవ్వడంతో మనకు ఏ అనేది మనకి ఏమవుతుంది? సింగిల్ జీరో రో అవుతుంది. కాబట్టి యూ కెన్ గివ్ ద అసైన్మెంట్ హియర్ ఆల్సో. సో ఆఫ్టర్ గివింగ్ ద అసైన్మెంట్ యూ హ్యావ్ టు క్యాన్సిల్ దిస్ వన్. ఇక్కడ క్యాన్సిల్ చేయడంతో నెక్స్ట్ ఓకే, ఇక్కడ మనం అసైన్మెంట్ ఇచ్చాక ఈ రెండింటిని క్యాన్సిల్ చేయాలి కదా. ఎస్, ఓకే, సో జస్ట్ వితౌట్ just wait for a while. Yes, 0 and this one is 0. I think this is also 0. This is also 0. It is also 0, right? So without getting confusion, first మనం ఇక్కడ సింగిల్ జీరో రో అంటే డి ఉన్న రోకి అసైన్మెంట్ ఇస్తున్నాం. ఇక్కడ ఈ రెండు జీరోస్ ని క్యాన్సిల్ చేద్దాం. నెక్స్ట్ సింగిల్ జీరో ఉన్నటువంటి రో అంటే మనకి డి. ఇక్కడ అసైన్మెంట్ ఇచ్చాక దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాం. క్యాన్సిల్ చేశాక ఏ అనేది సింగిల్ జీరో రో అయింది కాబట్టి ఇక్కడ మీరు అసైన్మెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ అసైన్మెంట్ ఇవ్వడంతో దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ సింగిల్ జీరో ఉన్న రో ఏంటి? ఇక్కడ సి అనేది మనకి సింగిల్ జీరో రో అయిపోయింది కాబట్టి దీనికి అసైన్మెంట్ ఇద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ జీరోని ఇప్పుడు మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఇక మిగిలింది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈచ్ రో అండ్ ఈచ్ కాలమ్ హ్యావ్ ఓన్లీ వన్ అసైన్మెంట్. ఇంకా చెప్పాలంటే ఏకి జాబ్ ఉంది, బికి, సి, డి, ఈ అందరికి జాబ్స్ మనం అసైన్ చేసాం. సో హియర్ మనం ఏం రాయాలి? ఈ పాయింట్ ఇది అల్గారిథం లో కూడా ఇంక్లూడ్ అవుతుంది. హియర్ ఈచ్ రో అండ్ ఈచ్ కాలమ్ హ్యావ్ ఓన్లీ వన్ అసైన్మెంట్. ఒక్కొక్క అసైన్మెంట్ ప్రతి రోకి ఉంది, ప్రతి కాలమ్ కి కూడా ఉంది. సో హెన్స్ వి సే దట్ ద సొల్యూషన్ ఈజ్ ఆప్టిమల్. సొల్యూషన్ ఇంకా మనం స్టాప్ చేస్తాం. ఈ సొల్యూషన్ ఆప్టిమల్ అంటాం. అంటే సొల్యూషన్ ఎలా ఐడెంటిఫై చేయాలి? నెక్స్ట్ చూడండి. హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు రైట్ ద అసైన్మెంట్ షెడ్యూల్. షెడ్యూల్ అంటే మీనింగ్ ఏంటి? ఏ పర్సన్ కి ఏ జాబ్ అలొకేట్ చేస్తున్నాం. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం ఇక్కడ అంటే, మనం ఎవరికైతే అసైన్మెంట్ ఇచ్చామో అంటే ఏ అనే పర్సన్ కి మనకి ఇక్కడ మనం అసైన్మెంట్ ఫస్ట్ జాబ్ కి ఇచ్చాం కాబట్టి ఏ అనే పర్సన్ కి ఫస్ట్ జాబ్. సో A1. బి అనే పర్సన్ కి ఇక్కడ చూడండి అలొకేషన్ ఎక్కడ ఇచ్చాము? 4th జాబ్ కి ఇచ్చాం. సో B కి 4. సి అనే పర్సన్ కి 5th జాబ్ ఇచ్చాం. డి అనే పర్సన్ కి 3rd జాబ్ ఇచ్చాం. ఈ అనే పర్సన్ కి 2nd జాబ్ ఇచ్చాం. అంటే 1 4 5 3 2. ఇన్ దిస్ వే వీ హ్యావ్ అసైన్ ద జాబ్స్. సో ఆఫ్టర్ అసైనింగ్ ద జాబ్స్ మన ఏం ఏంటి? వాట్ ఈస్ అవర్ ఆబ్జెక్ట్? ఆబ్జెక్టివ్ ఈస్ టు మినిమైజ్ ద టోటల్ అసైన్మెంట్ కాస్ట్. సో మినిమైజ్ చేయడం కోసమే మనం ఈ ప్రాసెస్ అంతా చేసాం. ఇప్పుడు ఈ మినిమైజ్ చేసిన కాస్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? సో అక్కడతో మనకు కంప్లీట్ అవుతుంది ప్రాబ్లం. ఏ విధంగా మరి షెడ్యూల్ రాశాక చూడండి 1 4 5 3 2 అంటే ఏకి ఫస్ట్ జాబ్ అన్నప్పుడు ఏ అనే పర్సన్ ఫస్ట్ జాబ్ చేయడానికి ఎంత డిమాండ్ చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ 11 కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? 11 రాయాలి. ఫస్ట్ అసైన్మెంట్ కాస్ట్ రాసేటప్పుడు
ఏ అనే పర్సన్ ఫస్ట్ జాబ్ చేయడానికి 11 ప్లస్ బి అనే పర్సన్ ఫోర్త్ జాబ్ చూడండి ఇక్కడ 6. సో 6 రాస్తాం ఇక్కడ. సి అనే పర్సన్ కి ఫిఫ్త్ జాబ్ అంటే 16 రాయండి ఇక్కడ ప్లస్ 16. డి అనే పర్సన్ కి థర్డ్ జాబ్ అంటే 17. అలానే ఈ అనే పర్సన్ కి సెకండ్ జాబ్ కి 10. సో ఇదంతా కూడా మనకి ప్రాబ్లంలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో వాళ్ళు డిమాండ్ చేసేటువంటి కాస్ట్ మనం షెడ్యూల్ చేసిన తర్వాత కాస్ట్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాస్ట్ ని క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ 11 ప్లస్ 6 17 ప్లస్ 17 34 ప్లస్ 16 this 50 plus 10 60. So the total assignment cost is 60 units. సో ఇంతవరకు రాస్తేనే మీకు 10 మార్క్స్ అనేది టోటల్ గా అలాట్ చేయడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ see very simple. First you need to check number of rows and number of columns. If both are equal, then we say that it is a balanced assignment problem. బ్యాలెన్స్డ్ కాకపోతే డమ్మీ రో కానీ డమ్మీ కాలం కానీ ఇంట్రొడ్యూస్ చేసి సేమ్ ప్రాసెస్ మీరు రిపీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ మనము రోలో మినిమం ఎలిమెంట్ తీసుకొని సబ్ట్రాక్ట్ చేయాలి. అలా అన్ని రోస్ లో ఒక్కొక్క రోలో మినిమం ఎలిమెంట్ తీసుకొని సబ్ట్రాక్ట్ చేస్తూ రావాలి. అది స్టెప్ 1. స్టెప్ 2 ఏంటి అంటే ఇందులో ఈ కాలం లో మినిమం ఎలిమెంట్ తీసుకొని సబ్ట్రాక్ట్ చేస్తూ రాయాలి. స్టెప్ 3 ఏమి అంటే అసైన్మెంట్స్ ఇవ్వాలి. అసైన్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ సింగిల్ జీరో రోకి ఇవ్వాలి. రోకి ఇచ్చాక ఆ కాలంలో ఉన్న జీరోస్ ని క్యాన్సిల్ చేయాలి. అలానే రోస్ కంప్లీట్ అయ్యాక సింగిల్ జీరో కాలమ్స్ కి ఇవ్వండి. అసైన్మెంట్ ఇచ్చాక ఆ రోలో ఇంకా ఏమైనా జీరోస్ ఉంటే క్యాన్సిల్ చేయండి. ప్రతి రోకి ప్రతి కాలం కి అసైన్మెంట్స్ మనం ఇవ్వగలిగితే సొల్యూషన్ ఆప్టిమల్ అంటాం. ఇన్ కేస్ ఏ రోకి కాలం కి మనకి అసైన్మెంట్ లేదు అంటే నాట్ ఆప్టిమల్ అంటాం. అలాంటప్పుడు మనం లైన్స్ డ్రా చేయాలి. లైన్స్ డ్రా చేయడం ఎలా డ్రా చేయాలి? ఎక్కువ జీరోస్ ఉన్న వాటికి కవర్ చేస్తూ ఫస్ట్ లైన్స్ డ్రా చేయండి. వీలైనంత వరకు జీరోని ఇంటర్సెక్టింగ్ ఎలిమెంట్ లేకుండా చూసుకోండి. ఇక్కడ అన్కవర్డ్, కవర్డ్, ఇంటర్సెక్టింగ్ 3 కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ లో మనము అన్కవర్డ్ అంటే లైన్ లేనివి, కవర్డ్ అంటే ఒక లైన్ ఉన్నవి, ఇంటర్సెక్టింగ్ అంటే 2 లైన్స్ ఉన్నవి. సో వీటిని మనము అన్కవర్డ్ అన్నప్పుడు మైనస్ చేస్తాం మినిమం ఎలిమెంట్ ని, కవర్డ్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాం, ఇంటర్సెక్టింగ్ ఎలిమెంట్స్ దగ్గర ఈ మినిమం ఎలిమెంట్ ని యాడ్ చేస్తాం. సో కేర్ఫుల్ గా మనం మాడిఫైడ్ కాస్ట్ మ్యాట్రిక్స్ టేబుల్ డ్రా చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ ని మీరు అసైన్మెంట్స్ ఇవ్వాలి. ఇన్ కేస్ అసైన్మెంట్స్ లేకపోతే మళ్ళీ అగైన్ లైన్స్ ని డ్రా చేయాలి. సో కొంచెం పేషెన్స్ తో మీరు హడావిడి పడకుండా క్యాలిక్యులేషన్స్ అనేది నిదానంగా చేస్తే పర్ఫెక్ట్ గా మీకు ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ మనం 2 టైమ్స్ ఇలా లైన్స్ డ్రా చేశాక అసైన్మెంట్స్ మళ్ళీ ఇచ్చాము. కానీ ఇక్కడ మనకు ఈచ్ రో ఈచ్ కాలం కి అసైన్మెంట్స్ చేశాయి కాబట్టి సొల్యూషన్ మనం ఆప్టిమల్ అని స్టాప్ చేస్తూ ఉన్నాం. ఇలా సొల్యూషన్ ఆప్టిమల్ అని తెలిసిన తర్వాత షెడ్యూల్ రాయండి. షెడ్యూల్ అంటే మనం ఎక్కడ అసైన్మెంట్స్ ఇస్తున్నాం అనేది, కాస్ట్ అంటే ఏ అనే పర్సన్ ఫస్ట్ జాబ్ చేయడానికి ఎంత డిమాండ్ చేస్తూ ఉన్నారు అనేది మనకు ప్రాబ్లమ్ లో ఇచ్చి ఉంటారు. వాటిని యాడ్ చేయండి. యూ విల్ గెట్ ద టోటల్ అసైన్మెంట్ కాస్ట్. ఓకే, థ్యాంక్ యూ. So practice the similar problems.